సార్ మేము గత 5 సంవత్సరాల నుంచి గ్రూప్ 1 ప్రిపేర్ కావడం జరిగింది. మొన్న రాష్ట్ర ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు నిరుద్యోగులందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. నిజానికి కూడా యూపీఎస్సీ తరహాలో గ్రూప్ 1 మేము నిర్వహిస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ చెప్పారు. నిజం అదే మాట నమ్మకంతో అందరం ఎగ్జామ్ కూడా రాయడం జరిగింది. కానీ తీరా రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూస్తే వాళ్ళు చెప్పిన మాటకు ఇప్పుడు జరుగుతున్న విధానానికి తేడాగా కనిపిస్తుండింది. ఏంది అని అంటే ఒకే సెంటర్లో 78 మంది, ఒక 2 సెంటర్లో 78 మంది సెలెక్ట్ కావడం ఒకటి, మనకు వాల్యుయేషన్ కరెక్ట్ కాలేదు అని చెప్పేసి ఇంకొకటి, లేదు 46 సెంటర్లలో అని చెప్పేసి 46 సెంటర్లలో ఓన్లీ 20 సెంటర్లలో అందులో ఏమీ జరగలేదు. ఖాళీ మిగతా 26 సెంటర్లోనే కొంత మిగతా అభ్యర్థులంతా జాయిన్ అయ్యారు. స్కోర్ చేయడం జరిగింది. 450 నుంచి 550 మధ్యలో ఒక 300 పీపుల్స్ తీసుకుంటే వాళ్ళ టాప్ పీపుల్ అంతా ఒక 50 మెంబర్స్ అమ్మాయిలు ఉండడం జరిగింది. అందులో ఓసీలు ఇంకో 50 మెంబర్స్ 100 మెంబర్స్ ఓసీలు ఎక్కువ శాతం ఉండడం జరిగింది. అది ఇక్కడ చూస్తే అదే మళ్ళీ గ్రూప్ 2కి వచ్చేసరికి వీళ్ళందరూ ఎవరు అందులో రాలేదు. ఓన్లీ 3-4 మాత్రమే వచ్చారు. ఇది గ్రూప్ 1 వచ్చేసి డిస్క్రిప్టివ్ ఉంది, గ్రూప్ 2 వచ్చేసి అబ్జెక్టివ్ టైప్లో ఉంది. అది కంప్యూటరైజ్డ్ కరెక్షన్ కాబట్టి అక్కడ జరిగింది. ఇక్కడ డిస్క్రిప్టివ్ ఉన్నది కాబట్టి వీళ్ళకి ఇష్టం ఉన్నట్టు మార్కులు వేయడం జరిగిందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ చూస్తే గత జిఆర్ఎల్ ప్రకటించడానికి ముందు, ఓపెన్ మార్కులు ప్రకటించడానికి ముందు, ఓపెన్ మార్కులు ప్రకటించిన తర్వాత జిఆర్ఎల్ ప్రకటించడానికి ముందు ఓపెన్ మార్కులు ఎందుకు ప్రకటించలేదు, ఎవరి వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? అది ఓపెన్గా పెట్టవచ్చు. జిఆర్ఎల్ ఎంత ఓపెన్గా ఇచ్చేసారో ఓపెన్ మార్కులు కూడా అట్లే పెట్టవచ్చు. జిఆర్ఎల్కి మధ్య ఓపెన్ మార్కుల మధ్య ఏం జరిగింది? ఓకే, రీకౌంటింగ్కి అవకాశం ఇచ్చారు. ఆ రీకౌంటింగ్ అవకాశం ఇచ్చినప్పుడు ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎవరికి ఇంక్రీజ్ అయినాయి, ఎవరికి డిక్రీజ్ అయినాయి, ఆ విషయం ఇంతవరకు బయట పెట్టలేదు. దయచేసి ఆ విషయం బయట పెట్టాలి. ఎక్కడైతే అన్యాయం జరిగిందో రివాల్యుయేషన్ చేసి విద్యార్థులకు అందరికీ న్యాయం చేయాలి. ప్లస్ ఎవాల్యుయేషన్ చేయకుండా మెయిన్స్ మీరు మళ్ళీ పెడతా ఉంటారు, మెయిన్స్ పెట్టండి. మెయిన్స్ మళ్ళీ ఒకసారి మీరు కండక్ట్ చేయండి. బేషజాలకు పోకుండా విద్యార్థులు మీకు సమర్థుడైన విద్యార్థిని సెలెక్షన్ చేసుకోండి. ఎందుకంటే ఒక గ్రూప్ 1 అభ్యర్థి అని అంటే రేపు ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించేటువంటి బాధ్యత ఉంటుంది. డీజీగా కానీ, చీఫ్ సెక్రటరీ కానీ పెద్ద పొజిషన్లకు వెళ్ళిపోయి మీకు మంత్రులకు, ముఖ్యమంత్రులకు రేపటి రోజు మీ దగ్గర పనిచేయాల్సిన అవసరం ఉంటుంది, రాష్ట్రానికి సేవ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు సమర్థులైన విద్యార్థులను తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఇప్పుడే అన్యాయం జరిగిన విద్యార్థులకు న్యాయం చేకూర్చాలి. ప్లస్ మెయిన్స్ పెట్టాలి. గౌరవ న్యాయస్థానం కూడా కొంచెం మా పట్ల దయ చూపి మమ్మల్ని నిన్న కొంచెం ఈ అపాయింట్మెంట్ వచ్చేంత వరకు ఆగండి అని చెప్పేసి తర్వాత మాట్లాడినందుకు మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇంకా నిరుద్యోగులంతా గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సంఘటితంగా వచ్చేసి ఒక పోరాటం చేసి జరగాల్సిన మెయిన్స్ కానీ ఇంకా ఎవాల్యుయేషన్ కానీ కరెక్షన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రభుత్వానికి విజ్ఞప్తి మాది ఒకటే, మెయిన్స్ అక్కడ పెట్టండి, లేదంటే ఎవాల్యుయేషన్ అన్నా కరెక్ట్ చేయండి, ఓపెన్గా ప్రకటించండి. అంతేగాని ఇక్కడ దోబుచ్చులాటలకు తావలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, సార్ దయచేసి మీరు ఇంకొకసారి చేయండి అని చెప్పేసి న్యాయం చేకూర్చాలని మేము నమస్కరిస్తున్నాం సార్.